50. న్యూ ఇయర్ కాడికి స్పెషల్ గ్రీటింగ్ కార్డు మహాలాక్టో చాక్లెట్ ఇవ్వాల్సిందే, లేకపోతే ఆడు ఇంకోటి బెస్ట్ ఫ్రెండ్ అయిపోతాడని భయం. నేను బూస్ట్ కొంటే ఆడు హార్లిక్స్ కొనేవాడు. ఇద్దరికి సేమ్ ఫ్రీ గిఫ్ట్ వస్తే వేరే ఫ్రెండ్స్ దగ్గర షోదప్పలేం కదా. జామాకులో చింతపండు ఉప్పు వేసుకుని తిన్నానన్నాం, కలిసి పిజ్జా తిన్నప్పుడు రాలేదు. ఆడి పేరు ప్రసన్నారెడ్డి. పూర్తి పేరుతో పెళ్ళాక నాకు తోచినట్టు రెడ్డి అని పిలిచేవాడిని. చాలా ఫ్రెండ్లీగా ఉండేది. అది పేరుని మాత్రమే తెలుసు నాకు అప్పుడు. కానీ ఇప్పుడేమైంది, క్యాస్ట్ అంటున్నారు. ఆడికి తెలుగు రాదు, నాకు మ్యాథ్స్ పడదు, మా ఫ్రెండ్షిప్ టీచర్స్కి పడేది కాదు. సండే వస్తే మా ఇంట్లో కంటే ఆడింట్లోనే ఎక్కువ ఉండేవాడిని. ఆడు స్కూల్కి రాకపోతే ఒక్కడనే ఉండేవాడిని. మా అమ్మ కంటే వాళ్ళమ్మ చేతే ఎక్కువ తిట్లు తిన్నా, వాళ్ళ అమ్మగారు వేసే పలసనట్లు తిన్నా. అమ్మ నాన్న ఆడ తప్ప ఆడు నేను ఆడలేని ఆటే లేదు, తగిలించుకొని ఒంటి మీద దబ్బే లేదు. సైకిల్ మీద వెళ్తే తుప్పల్లో పడిపోవడం, దూలగుండాకు రాసుకుంటే ఎలా ఉంటుందని రాసి చూసుకోవడం, బోరింగ్కి చెయ్యి పెట్టి బోరింగ్ కొట్టడం, ఆగస్ట్ 15 ఆటల పోటీల్లో స్టీల్ సామాన్లు ప్రైజులుగా గెలుచుకోవడం, ఒకటా రెండా నెమరేసుకుంటుండే ఏంటి మనసు ఇంత హ్యాపీ అయిపోతుంది. ఈ జెన్జీ గాలికి ఇలాంటి ఒక్క మెమరీ ఉంటుందంటారా? లేదా యూట్యూబ్లో వీడియోస్ చూడటం, 3 ఏళ్లకే రీల్స్ స్టార్ట్ చేయడం, ఇంట్లోనే ఉంటూ ఫోనే ప్రపంచం అనుకోవడం, ఇవేనేమో మెమరీస్. ఒరే ఎప్పుడన్నా కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుందారా? ముళ్ళు లోపలికి వెళ్ళిపోతే పసుపు జల్లిన వేడన్న ముద్ద కాళ్ళకి గుడ్డేసి ఎందుకు కడతారో తెలుసా? మోకాలు చిప్పలు కనబడేలా ఎప్పుడైనా తార్ రోడ్డు మీద పడ్డారా? దోలెక్కి బండ్ల మీద కాదమ్మా, ఆడుకుంటూ ఆనందంగా సైకిల్ మీద. అరగంట సేపు సైకిల్ అద్దెకి తీసుకుంటే ఆడొక పావుగంట, నేనొక పావుగంట. స్కూల్ ఎదురుగా ఉన్న షాపులో రూపాయికి కరెక్ట్గా 12 ఊరబెట్టిన మామిడికాయ ముక్కలు ఇచ్చేది ఒక ముసలమ్మ. దీనమ్మ తలుసుకుంటుంటే నోరు ఊరిపోతుందేటి. కలిసి భోగి వేసుకోవడానికి సందదండే వాళ్ళం. ఇప్పుడు హ్యాపీ భోగి అని ఒక ఫోటో పెడుతున్నాం అంతే. స్కూల్ ఫ్రెండ్స్తో కలిసి వినాయక చవితికి పందిరేసి బొమ్మ పెట్టకపోతే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? ఏమో మరి, నాకైతే తెలీదు. ఎందుకంటే వరుసగా 3 సార్లు 4th క్లాసు, 5th క్లాసు, 6th క్లాస్లోనే పెట్టేశాం. ఫ్రెండ్స్తో కానీ వీధిలో వాళ్ళతో కానీ వినాయకుడు పందిరేసే ఛాన్స్ వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీలింగ్ అది. ఒంటిపూట బడుల్లో ఆడు పూరి తేవాల్సిందే, ఎందుకంటే మా అమ్మ ఇడ్లీ కట్టేసేది మరి.